భారత్ తీసుకున్నది అయితే మంచి మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంత కావాల్సిందే అది. వాళ్ళు ప్రతిసారి వచ్చి ఏదో దొంగచాటుగా వచ్చి అంటే నిరాయుధులైన మామూలు మనుషుల పైన చేస్తున్నారే కానీ అదే నిజంగా మన చేతిలో ఆయుధాలు ఉంటే వాళ్ళు వస్తారు అంత ధైర్యంగా. భారతదేశం తీసుకున్నది ఇప్పుడు ఆర్మీ వాళ్ళు చేస్తున్న స్ట్రైక్స్ కూడా మంచిదే. చేస్తున్నందుకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 40 స్పాట్స్ ఉన్నాయి అనుకుంటా ఇంకా. అవి కూడా వాటిపైన కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకవేళ యుద్ధం వచ్చి అంతర్యుద్ధం వచ్చినా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇంటికి మా దాకా వచ్చి చేస్తా అంటే మేము ఏమి గాజులు వేసుకొని కూర్చోలేదు. చాలా మంచి నిర్ణయం తీసుకోరు. అటువంటి ఉగ్రవాదాన్ని ఏర్పాడేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. భారత ప్రభుత్వాన్ని దేనికైనా సిద్ధమే. వాళ్ళని రాళ్లతో కూడా చంపడానికి కూడా సిద్ధమే. మన నుంచే కదా మేడం అన్నీ వాళ్ళకి పంపించేది, తాగే నీరైనా మరి వాళ్ళకి ఆ విశ్వాసం ఉండాలిగా. అందుకే మనం కూడా వాళ్ళకు ఏమి ఇవ్వద్దు మేడం. యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. దానికి కంపల్సరీ రివెంజ్ చేసుకోవాలి. మనం కాముగా ఉంటే వాళ్ళు ఎదుటోళ్ళు మనం తక్కువ అంచనా వేస్తారు. దాని గురించి మనం 100% దానికి నేను సపోర్ట్ చేస్తాను. మనం కూడా మన సాధ్యమైనంత వరకు నేను సహాయం చేస్తాను. కరెక్ట్ చర్య, కరెక్ట్ టైం వచ్చింది, కరెక్ట్ చేయాల్సింది. ప్రధాన రిక్వెస్ట్ చేసేది కూడా అదే మేము. ఇంకెన్ని రోజులు అనేది అది మా అభిప్రాయం. 100% కరెక్ట్. పాకిస్తాన్ వాళ్ళు మనకి తీరని ఘోరమే చేశారు కాబట్టి వాళ్ళపైన మనం రిటర్న్ యుద్ధం అనేది చేస్తేనే మంచిది.